ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి ప్రతి ఉదయము అనుదిన ప్రార్థన ద్వారా మీ అందరికీ దివ్యమైన వర్తమానాల చేత ముందుకు వస్తూ ఉన్నాం. మంచిది. ఈ ఉదయము మరి దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు, సెకండ్ ఇయర్ అలాగే 10th క్లాసు రాస్తున్న వారి కొరకు మన ఊరిలో గ్రామంలో ప్రార్థన చేయడం జరిగింది. అలాగే మరి ఆన్లైన్లో కూడా ప్రార్థనలు పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయం పిల్లలు మీరందరూ కూడా ధైర్యంగా చక్కగా పరీక్షలు రాయండి. దేవుడు మీకు ఎప్పుడు తోడుకుంటాడు. మీ కొరకు మా యొక్క కేదేశ ప్రార్థన మందిరంలో ఉన్న పిల్లలందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆల్ ద బెస్ట్. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూడండి, సామెతల గ్రంథంలో మంచి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒక వ్యక్తి నాశనం అయిపోతూ ఉన్నాడు, పతనం అయిపోతున్నాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకయ్యా అనంటే ఆ నాశనానికి ముందు తనలో ఎక్కడో గర్వం అనేది నడుస్తుందని అర్థం. కనుక మనం ఏం చేయాలంటే, మనం పడిపోతున్నాము అన్నప్పుడు మనలో గర్వం ఏమన్నా ఉందేమో అని చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే మనం జాగ్రత్తగా దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. అలాగే పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు కూడా నడుచును అని చెప్పి సామెతల గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి గర్వంతో మాట్లాడిన యెజబెలు నిజమే, నాశనానికి ముందు గర్వం వచ్చేసింది. యెజబెలు కూడా పతనం అయిపోవటానికి కారణం గర్వమే. అలాగే బైబిల్లో ప్రియమైన బిడ్డలారా, గర్వంతో ఉన్నటువంటి ప్రియమైన బిడ్డలారా చాలా విషయాలు మనం చూస్తే నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. కనుక మనం కూడా వారిని జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ఆ గర్వం అనేది రానియకుండా, మనం అనేది నాశనం అవ్వకుండా చూసుకోవాలని, ఒకటి నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ వ్యవసాయం, దేన్ని బట్టి అయితే నువ్వు మరి గర్విస్తున్నావో ఆ గర్వం ముందు నడవటం ప్రారంభిస్తే నువ్వు నాశనానికి వెళ్తున్నావు అని అర్థం. కనుక మన జీవితంలో ఇట్టి గర్వం లేకుండా సరిచేయబడాలి. ఎప్పుడూ దేవుని కృపలో తగ్గింపు కలిగి జీవిస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవుని మాటలు మన జీవితంలో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు. ఆ పరీక్ష రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఎక్కడ భయపడకుండా, అధైర్యపడకుండా ధైర్యంతో ఆ ఎగ్జామ్ హాల్లో రాయడానికి సహాయం చేయి. ప్రయాణాల్లో బండ్ల మీద టయానికి వెళ్ళడానికి సహాయం చేయి. తల్లిదండ్రులు కూడా టెన్షన్ లేకుండా చక్కగా రాసి పాస్ అవడానికి సహాయం చేయండి. కుటుంబాలను బిడ్డలను దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.